హలో ఫ్రెండ్స్, నసీర్ డైలీ అప్డేట్స్ కి స్వాగతం. ఈరోజు మనం ప్రతిరోజు వాడే వాట్సాప్లో ఎవరికీ తెలియని 10 అద్భుతమైన సీక్రెట్ ట్రిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ట్రిక్స్ తెలిస్తే మీరు వాట్సాప్ కింగ్ అయిపోతారు. ముఖ్యంగా 10వ ట్రిక్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రశ్న 1. అవతలి వాళ్ళు పంపిన మెసేజ్ మనం చదివినా వాళ్లకి ఒక్క టిక్కే, సింగిల్ టిక్ కనిపించడం ఎలా? సమాధానం వివరణ. చాలామంది దీనికోసం నకిలీ జీబీ వాట్సాప్ వాడుతుంటారు, కానీ అది సేఫ్ కాదు. మీ అఫీషియల్ వాట్సాప్లోనే మీ మొబైల్ హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి విజెట్స్ లోకి వెళ్ళండి. అక్కడ వాట్సాప్ విడ్జెట్ను స్క్రీన్ మీద పెట్టుకుంటే ఎవరైనా మెసేజ్ పంపినప్పుడు మీరు యాప్ ఓపెన్ చేయకుండానే ఆ విడ్జెట్లో మెసేజ్ మొత్తం చదివేయవచ్చు. దీనివల్ల వాళ్లకి కేవలం ఒక్క టిక్కే కనిపిస్తుంది. ప్రశ్న 2. ఒకరి ఫోన్ నంబర్ మన మొబైల్లో సేవ్ చేసుకోకుండానే వాళ్లకి వాట్సాప్లో మెసేజ్ చేయడం ఎలా? సమాధానం వివరణ. దీనికోసం మీరు ఏ థర్డ్ పార్టీ యాప్స్ వాడాల్సిన పనిలేదు. మీ వాట్సాప్లో మీ సొంత నంబర్ చాట్ యు అని ఉంటుంది. ఓపెన్ చేయండి. అక్కడ మీరు ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల నంబర్ టైప్ చేసి సెండ్ చేయండి. ఇప్పుడు ఆ నంబర్ పైన క్లిక్ చేయగానే చాట్ విత్ అని వస్తుంది. దాన్ని నొక్కితే చాలు, నంబర్ సేవ్ చేయకుండానే చాటింగ్ చేయవచ్చు. ప్రశ్న 3. వాట్సాప్లో ఫోటోలు పంపినప్పుడు వాటి క్వాలిటీ అస్సలు తగ్గకుండా ఒరిజినల్ క్వాలిటీలో ఎలా పంపాలి? సమాధానం వివరణ. గతంలో ఫోటోలు బ్లర్ కాకుండా ఉండటానికి డాక్యుమెంట్ రూపంలో పంపేవాళ్లం. కానీ ఇప్పుడు వాట్సాప్లో డైరెక్ట్గా ఫోటో సెలెక్ట్ చేసుకోగానే పైన మనకు HD అనే ఒక బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి HD క్వాలిటీ సెలెక్ట్ చేసి పంపితే ఫోటో ఎంత పెద్దదైనా సరే అస్సలు క్వాలిటీ తగ్గకుండా క్లారిటీగా వెళ్తుంది. ప్రశ్న 4. మన పర్సనల్ చాట్స్ని వేరేవాళ్లు చూడకుండా వాట్సాప్లోనే లాక్ చేయడం ఎలా? సమాధానం వివరణ. మీ ఫ్రెండ్స్ లేదా ఎవరైనా మీ ఫోన్ తీసుకున్నప్పుడు మీ పర్సనల్ మెసేజ్లు చూడకూడదు అంటే ఆ వ్యక్తి చాట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు చాట్ లాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసి మీ ఫింగర్ ప్రింట్ లేదా పాస్వర్డ్ పెడితే ఆ చాట్ పూర్తిగా దాచబడుతుంది. మళ్లీ మీరు పైనుండి కిందకి స్వైప్ చేస్తేనే ఆ లాక్ చాట్ కనిపిస్తుంది. ప్రశ్న 5. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క వాట్సాప్ అకౌంట్ను ఒకే సమయంలో 2 వేర్వేరు ఫోన్లలో ఎలా వాడాలి? సమాధానం వివరణ. దీనికోసం మీ రెండో ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక నంబర్ అడిగే చోటపైన ఉన్న 3 చుక్కలు నొక్కి లింక్ యాజ్ కంపానియన్ డివైస్ క్లిక్ చేయండి. అక్కడ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. మీ మొదటి ఫోన్ వాట్సాప్ సెట్టింగ్స్లో లింక్డ్ డివైసెస్ లోకి వెళ్లి ఈ కోడ్ని స్కాన్ చేస్తే చాలు, ఒకే వాట్సాప్ 2 ఫోన్లలో ఒకేసారి పనిచేస్తుంది. ప్రశ్న 6. ఎవరైనా పంపిన పెద్ద వాయిస్ మెసేజ్ను వినే టైం లేనప్పుడు దాన్ని చదువుకోవడానికి వీలుగా అక్షరాల రూపంలోకి ఎలా మార్చాలి? సమాధానం వివరణ. దీనికోసం వాట్సాప్ ఒక సూపర్ ఫీచర్ తీసుకొచ్చింది. దీన్నే వాయిస్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. మీ వాట్సాప్ సెట్టింగ్స్లో చాట్స్లోకి వెళితే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఆన్ చేసుకుంటే ఎవరైనా వాయిస్ మెసేజ్ పంపినప్పుడు ఆ వాయిస్ కిందనే అది టెక్స్ట్ రూపంలో రాసి కనిపిస్తుంది. మనం ఆడియో వినకుండానే చదివేయవచ్చు. ప్రశ్న 7. మనం పంపే రహస్యమైన ఫోటోలు అవతలి వాళ్లు ఒక్కసారే చూడాలి, గ్యాలరీలో సేవ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? సమాధానం వివరణ. మీరు ఎవరికైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పంపేటప్పుడు కింద మెసేజ్ టైప్ చేసే బాక్స్ పక్కన రౌండ్గా 1 అని రాసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి సెండ్ చేయండి. దీన్ని వ్యూ వాన్స్ అంటారు. అవతలి వ్యక్తి ఆ ఫోటోను ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేయగలడు. చూసి బ్యాక్ రాగానే అది డిలీట్ అయిపోతుంది. వాళ్ళు దాన్ని స్క్రీన్ షాట్ తీయడానికి కూడా కుదరదు. ప్రశ్న 8. మనం పొరపాటున ఎవరికైనా తప్పుడు మెసేజ్ లేదా స్పెల్లింగ్ మిస్టేక్తో మెసేజ్ పంపితే దాన్ని డిలీట్ చేయకుండా ఎలా సరిదిద్దాలి? సమాధానం వివరణ. గతంలో మెసేజ్ తప్పుగా వెళ్తే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ చేసేవాళ్లం. కాని ఇప్పుడు ఆ అవసరం లేదు.
మీరు పంపిన తప్పుడు మెసేజ్ పై ఒక 2 సెకన్లు నొక్కి పట్టి లాంగ్ ప్రెస్ పైన ఉన్న 3 చుక్కలను క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ నొక్కండి. ఇప్పుడు ఆ మెసేజ్ను మార్చి కరెక్ట్గా టైప్ చేసి పంపవచ్చు. మెసేజ్ పంపిన 15 నిమిషాల లోపు దీన్ని చేసుకోవచ్చు. ప్రశ్న 9. మనం పెట్టే వాట్సాప్ స్టేటస్ మన ఇంట్లో వాళ్ళకి లేదా కొంతమంది శత్రువులకు కనిపించకుండా ఎలా దాచాలి? సమాధానం వివరణ. దీనికోసం వాట్సాప్ స్టేటస్ ప్రైవసీని ఉపయోగించవచ్చు. మీ వాట్సాప్ స్టేటస్ పేజీలోకి వెళ్లి పైన ఉన్న 3 నొక్కి స్టేటస్ ప్రైవసీకి వెళ్ళండి. అక్కడ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ స్టేటస్ ఎవరికైతే కనిపించకూడదో వాళ్ల పేర్లు సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఇకపై మీరు ఏ స్టేటస్ పెట్టినా వాళ్లకి అస్సలు కనిపించదు. ప్రశ్న 10. మనం రాత్రంతా ఆన్లైన్లో ఉన్నా ఎవరికీ మనం ఆన్లైన్లో ఉన్నట్లు తెలియకుండా దాచడం ఎలా? సమాధానం వివరణ. ఇది అందరికీ ఉపయోగపడే మోస్ట్ సీక్రెట్ ట్రిక్. మీ వాట్సాప్ సెట్టింగ్స్ ప్రైవసీ లాస్ట్ సీన్ ఆన్లైన్లోకి వెళ్ళండి. అక్కడ పైన హూ క్యాన్ సీ మై లాస్ట్ సీన్ దగ్గర నోబడీ పెట్టండి. అలాగే కింద హూ క్యాన్ సీ వెన్ ఐఎమ్ ఆన్లైన్ దగ్గర సేమ్ యాజ్ లాస్ట్ సీన్ సెలెక్ట్ చేయండి. ఈ సెట్టింగ్ చేశారంటే మీరు 24 గంటలు ఆన్లైన్లో ఉన్నా కూడా అవతలి వాళ్ళకి మీరు ఆన్లైన్లో ఉన్నట్లు చూపించదు. అవుట్రో చూశారుగా ఫ్రెండ్స్. ఈ 10 అద్భుతమైన వాట్సాప్ ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ ముందే తెలుసో, ఏది బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన నసీర్ డైలీ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. థాంక్యూ ఫర్ వాచింగ్. జై హింద్.